హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో అల్లం గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నవరాత్రుల్లో 4వ రోజు అన్నపూర్ణదేవికి ఈ విధంగా అల్లం గారెలని ప్రసాదంగా చేసి సమర్పిస్తాం కదండి. అందుకోసం అల్లం గారెలు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మరి వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో మినపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టుతో ఉన్న మినపప్పు యూస్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు అది ఇష్టం లేకపోతే కనుక గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. కానీ పొట్టుతో వేసుకున్న మినపప్పుతో కనుక గారెలు చేస్తే చాలా బాగుంటుంది. సో పొట్టు మినపప్పు నేను 2 కప్పులు వేసుకుంటున్నానండి. అంటే 1/2 కిలో పప్పు తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసుకొని పప్పుని నానబెట్టుకోవాలి. పప్పు అంతా కూడా మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మినపప్పుని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. గారెలకి అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. సో కరెక్ట్గా 3 to 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. 4 అవర్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే పప్పు అంతా కూడా బాగా నానిపోయి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటే ఆ పైన తొక్కలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అవన్నీ కూడా కడుక్కున్న తర్వాత పప్పు ఈ విధంగా క్లీన్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో 2 ఇంచు అల్లం ముక్క తీసుకొని మనం కచ్చా పచ్చాగా దంచుకొని ఉంచుకోవాలి, పైన పొట్టంతా కూడా తీసేసుకొని. సో ఇప్పుడు మనం పిండిని గ్రైండర్లో కనుక గ్రైండ్ చేసుకుంటే గారె అనేది చాలా స్మూత్గా వస్తుందండి. సో గ్రైండర్లో వాటర్ ఏమీ రాకుండా ఓన్లీ పప్పును మాత్రమే వేసుకోవాలి. మినపప్పును వేసుకున్న తర్వాత మనం ముందుగానే అల్లం దంచి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. మనం ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటే గ్రైండర్లో కొంచెం ముక్కలు ఉండిపోతాయి, అందుకని ఇలా దంచుకొని వేసుకున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం లూజ్ అయ్యి పిండి అనేది బాగా గ్రైండ్ అవుతుంది. ఒకవేళ అప్పటికి కూడా ముద్దగా ఉంటే కనుక కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో పిండిని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. సో పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం గారెలు వేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడగా వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేడి చేసుకోవాలండి. బాగా వేడైతే కనుక గారెలు అనేవి బాగా వేగుతాయి. ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మన చేతిని అలాగే కవర్ని కూడా వాటర్తో తడి చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండి తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. అలాగే సెంటర్లో హోల్ అనేది కూడా పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల గారె అనేది బాగా లోపల వరకు ఉడుకుతుందండి. సో ఇప్పుడు గారె తీసుకొని మనం వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెల్ని వేయించుకోవాలి. సో అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని వేయించుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. అలానే మరీ లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయండి గారెలు. సో గట్టిగా కూడా వచ్చేస్తాయి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెలన్నీ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని అలా వేయించుకోవాలి. చేతితో వేయడం రాని వాళ్ళకి టీ వడకట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదండి, దానిపైన ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ స్ట్రైనర్ని రివర్స్లో పెట్టుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని దానిపై పెట్టి ఇందాకట్లాగే సెంటర్లో హోల్ చేసుకుని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుందండి. మీకు ఈజీగా ఉంటే ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి నార్మల్ గారె ఎలా అయితే ఉంటుందో అలానే వస్తుంది. సో అన్నీ కూడా మనం 2 వైపులా కాల్చుకుంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఒక 4 మినిట్స్కి ఇలా రంగు మారి బాగా వేగిన తర్వాత అప్పుడే గారెల్ని మనం ఆయిల్లోంచి తీసుకోవాలి. మిగతా పిండితో కూడా ఇదే విధంగా అన్నీ కూడా గారెల్లాగా వేసుకోవాలండి. మీకు నచ్చితే కనుక మనం కొంచెం పిండిలో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని వాటిని కూడా గారెల్లాగా వేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. సో మరి గారెలు ఎలా చేసుకోవాలని చూసారు కదండి. ఈసారి మీరు కూడా గాయత్రీదేవికి ఈ విధంగా అల్లం గారెలు ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.